హరే కృష్ణ. శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. కృష్ణలీలలు మనకి అంతుపట్టలేనివి, ఎవరూ వర్ణించలేనిది, వర్ణనాతీతమైనవి. ఈరోజు ఒక గొప్ప కృష్ణ భక్తుడి గురించి తెలుసుకుందాం. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్య బిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. అతని గోడు వినేవారెవరు? నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికి అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇంకా ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను విధులకు రాలేడు అన్న విషయం గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి అంటే, దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయమయ్యింది. ఎవరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెబుతారు. అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాల వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతాడు. అందుకే అతని కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నారు కమిటీ వారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని వ్యధకు కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి, నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనియట్లేదు. తెల్లారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది ఒక అద్భుతమైన సంఘటన. నిజంగా అది అద్భుతమే. కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు, అద్భుతం జరిగింది అని నోట మాట రాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణుడు, అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చుని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థం అవ్వగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైందని ఆనందంతో కన్నీరు పెట్టాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే కదా భక్తి అంటే. అలాంటి వారి పట్ల మాధవుడు ఎప్పుడూ కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది? అయితే ఇదంతా కల్పిత కథ కాదండి, యథార్థముగా జరిగిన కథ. మనకి ఒడిస్సా రాష్ట్రంలోని పూరీధామం అందరికీ తెలిసిన క్షేత్రమే. చార్ధామ్ క్షేత్రం అంటే జగన్నాథుడు స్నానాది కార్యాలు, భోజన కార్యాలు, శయన కార్యాలు, ఇక పూజా కార్యాలు చేసే 4 క్షేత్రాలే పూరీధామం, బదరీధామం, రామేశ్వరం, మధురధామం, మధురై ధామం. ఈ 4 కదా. అందులో విశిష్టమైన పూరీధామానికి 1 కిలోమీటర్ దూరంలో జరిగిన సంఘటన ఇది. ఇది తోటా గోపాల్ అనే గుడి యొక్క చరిత్ర. పూరికి సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ గుడి. అక్కడ కృష్ణుడు రాధారాణితో, లలితా సఖితో ఉంటారు. వాస్తవానికి ఒక పురాణ కథనం ప్రకారం, అక్కడ లోకల్ వాళ్ళు చెప్పే కథనం ప్రకారం ఆ గుడిలో ఒకసారి కృష్ణుడు, అది ఒక తోట అని, కృష్ణ భగవానుడు లలితా సఖితో, రాధారాణితో కలిసి ఆయన వేణు వాయిస్తుండగా రాధారాణి, లలితా సఖి ఇద్దరు వీణ వాయిస్తూ గానం చేస్తున్నారని, ఆ సమయంలో నారదుడో లేక ఎవరో భక్తుడు వారిని చూసి, స్వామి మీరు ఇక్కడే వెలవండి అని కోరడం వల్ల ఆ తోటలోనే ఉండిపోయాడని, అందుకే ఆ క్షేత్రానికి తోటా గోపాల్ అనే పేరు వచ్చింది అని అక్కడ కథనం.
ఆ క్షేత్రంలో అందరూ చూస్తుండగానే గుడిలో తోటగోపాలుడు, ఆ భక్తుడు, ఆ పూజారి పేరు గదాధర పండితుడు. ఆయన కోసం ఆయనే స్వయంగా నుంచున్న కృష్ణుడు నుంచున్న వాడే కూర్చొనిపోయాడని కథనం ఉంది. మనం కూడా పూరి క్షేత్రం వెళ్తే తోటగోపాల్ క్షేత్రానికి వెళ్ళి ఇప్పటికీ కూర్చొని ఉన్న కృష్ణుడిని దర్శించుకోవచ్చు. ప్రతి కృష్ణ క్షేత్రంలో రాధారాణియో, రుక్మిణీదేవియో, సత్యభామో లేక లక్ష్మీదేవో ఉంటే ఈ క్షేత్రంలో మాత్రం రాధారాణి, లలిత సఖి మధ్యలో కృష్ణుడు ఉంటాడు. హరే కృష్ణ. శ్రీమాత్రే నమః.